చిన్న విన్నపం ఏంటంటన్నా, మీకు ఇక్కడ ఈ వార్డులో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా కమిషనర్ గారు రావాలి. కమిషనర్ గారు సరిగా పని చేయట్లేదన్నా, ప్రజలకి దగ్గరగా ఉండటం లేదు. ఇటువంటి కమిషనర్ మనకుంటే మన కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. ఒక నాయకుడిగా నేను ఫోన్ చేసి, ఇదిగో మా ఏరియాలో జంగిల్ క్లియరెన్స్ ఉంది, ఈ జంగిల్ క్లియరెన్స్ చేయమని చెప్పి 4 సార్లు ఫోన్ చేసి స్పందించిన పరిస్థితి. అంటే ఒక నాయకుడిగా ఉన్న నేను మాట్లాడితేనే మీరు స్పందించడం లేదు, ఒక సామాన్య వ్యక్తి వచ్చి మీరు మాట్లాడితే మీరే సమాధానం చెప్తారు. కాబట్టి శేషన్న, మీరమ్మ మీకు కూడా చైర్పర్సన్ గారికి కూడా, వైస్ చైర్మన్ కావచ్చు, అమ్మ కౌన్సిలర్ మీకు కూడా చెప్తున్నాను, ప్రతి వార్డులో జరిగే దాని కార్యక్రమానికి కూడా కమిషనర్ గారు రావాలా. కమిషనర్ గారు ఉండేది ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండారే కానీ ఆయన ఏదో నేను మోనోపాలిజం చేస్తానంటే మాత్రం సహించేది లేదు. కమిషనర్ ప్రజల వద్దకు వచ్చే విధంగా ప్రతి కార్యక్రమంలో ఉండే విధంగా చూడమని చెప్పి మా విన్నపం. కాబట్టి ప్రధానంగా మా కౌన్సిలర్ చెప్పినట్టు గతంలో వచ్చినట్టు నిధులతో ఆమె చేయగలిగింది చేసింది. అయితే ఆ రోజున కాంట్రాక్టర్లు ఆమె సహకరించాల. ఈరోజు చేసిన ఈ ప్రజాధనం అంతా కూడా ఎందుకు వ్యర్థం చేస్తున్నారు? సైడ్ కాలువ నిర్మించారు. నిర్మించిన సైడ్ కాలువలో నీళ్లు కిందకు పోకుండా మళ్ళీ రోడ్డు మీదకి రివర్స్ లో వస్తా ఉంటే ఇప్పుడు ఆ కాలువలు పగలగొట్టాలంటే ఎవరు సమ్మది? అంటే కాంట్రాక్ట్ చేసాము, దోచుకోమేమంటే సరిపోద్దా? కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద కూడా మన అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న. నేను చాలాసార్లు అర్జీలు ఇచ్చాను. అంటే గత ప్రభుత్వంలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరిగాయి మా ఏరియాలో. మా ఏరియాలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలకి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో కమిషనర్ గారిని ఖచ్చితంగా ప్రతి కార్యక్రమానికి ఉండాలని, ప్రజలకు చేరువలో ఉండాలని, నాయకులతో ప్రజలతో ఎటుపడితే అటు మాట్లాడుతున్న కమిషనర్ గారు కూడా మనం కాస్త గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఏం చేసినా మీరే కదా తీసుకొచ్చారనే మాట్లాడే పరిస్థితి మనకు ఉందన్న. దీని అన్నిటి మీద కూడా మీరు కూడా ఒకసారి గట్టిగా మాట్లాడాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే.